Friends, welcome back. Myself Atish J. Previous two sessions లో get char and put char ఫంక్షన్ ఉపయోగించి క్యారెక్టర్ డేటాతో ఎలా వర్క్ చేయాలని చూసాము. అదేవిధంగా గెట్స్ అండ్ పుట్స్ ఫంక్షన్ ఉపయోగించి స్ట్రింగ్ డేటాతోటి ఎలా వర్క్ చేయాలనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ సెషన్లో క్యారెక్టర్ డేటాతో వర్క్ చేయడానికి మనకి టోటల్గా 3 ఫంక్షన్స్ ఉన్నాయి. గెట్ క్యార్, గెట్ సిహెచ్ఈ అండ్ గెట్ సిహెచ్. ఆ మూడిట్లకి డిఫరెన్స్ ఏంటన్నది ఈ ప్రోగ్రాంలో ప్రాక్టికల్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ చూడండి, గెట్ కేర్ ఫంక్షన్ ఒక యూజేజ్ ఏంటంటే ఇట్ యాక్సెప్ట్స్ ఎ క్యారెక్టర్ ఫ్రమ్ ద యూజర్, వెయిట్స్ ఫర్ క్యారేజ్ రిటర్న్. అంటే గెట్ కేర్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తుంది. మనం ఆ క్యారెక్టర్ ఇన్పుట్ చేయగానే ఎంటర్కి కూడా ప్రెస్ చేయాలి బ్యాక్ టు బ్యాక్. అప్పుడే ఆ క్యారెక్టర్ని రీడ్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా గెట్ సిహెచ్ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇదేం చేస్తుందంటే క్యారెక్టర్ని రీడ్ చేస్తుంది, కానీ బ్యాక్ టు బ్యాక్ ఎంటర్కి ప్రెస్ చేయవలసిన అవసరం లేదు. క్యారెక్టర్ ఎంటర్ చేయగానే ఇమ్మీడియట్లీ ఆ క్యారెక్టర్ని రీడ్ చేసి నెక్స్ట్ ఏదైతే కనుక యాక్షన్ని పెర్ఫామ్ చేయాలో ఆ యాక్షన్ని పెర్ఫామ్ చేస్తుంది. అదేవిధంగా థర్డ్ ఫంక్షన్ ఏంటంటే గెట్ సిహెచ్. ఇది ఇంచుమించు గెట్ సిహెచ్ఈ లాగానే పనిచేస్తుంది, కానీ క్యారెక్టర్ రీడ్ చేసి ఆ రీడ్ చేసిన క్యారెక్టర్ని ఎక్కువ ఇవ్వదు. మీన్స్ స్క్రీన్ మీద ఇన్పుట్ చేసిన క్యారెక్టర్ని డిస్ప్లే చేయదు, బట్ ఆ క్యారెక్టర్ని వెంటనే రీడ్ చేసి మెమరీలో స్టోర్ చేసి మనం డిస్ప్లే చేసేటప్పుడు డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, నేను మీకు మళ్ళీ కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఫంక్షన్ 3 టాస్క్స్ని పెర్ఫామ్ చేస్తుంది. ఒకటి రీడింగ్ ఎ క్యారెక్టర్ ఫ్రమ్ ద యూజర్, దట్స్ నథింగ్ బట్ కీబోర్డ్. సెకండ్ ఏంటంటే డిస్ప్లేయింగ్ ఎకో ఆన్ ద స్క్రీన్, అంటే మనం ఇన్పుట్ చేసిన క్యారెక్టర్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం. అండ్ స్టోరింగ్ దట్ క్యారెక్టర్ ఇన్ టు ద మెమరీ. ఈ 3 పనులని చేయడం జరుగుతుంది. గెట్ కేర్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనం కీబోర్డ్ దగ్గర నుంచి ఒక క్యారెక్టర్ని ఎంటర్ చేయగానే ఆ క్యారెక్టర్ని రీడ్ చేస్తుంది, స్క్రీన్ మీద ఆ క్యారెక్టర్ని ఎక్కువ చేయడం కూడా జరుగుతుంది. బట్ ఎట్ ద సేమ్ టైం ఎంటర్ కీ కోసం వెయిట్ చేస్తుంది. మీన్స్ మనం ఎంటర్ కీ ఇస్తేనే కానీ ఆ క్యారెక్టర్ని రీడ్ చేయదు. అదేవిధంగా గెట్ సిహెచ్ఈ అండ్ గెట్ సిహెచ్ ఏం చేస్తాయంటే ఎంటర్ కీ కోసం వెయిట్ చేయకుండా డైరెక్ట్గా క్యారెక్టర్ని రీడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ గెట్ సిహెచ్ ఏం చేస్తుందంటే ఎకోని డిస్ప్లే చేయదు. మీన్స్ గెట్ క్యార్ అండ్ గెట్ సిహెచ్ ఈ 2 ఫంక్షన్స్ మనం ఇన్పుట్ చేసిన క్యారెక్టర్ని స్క్రీన్ మీద ప్రింట్ చేయడం జరుగుతుంది, బట్ గెట్ సిహెచ్ అది చేయదు. డోంట్ వరీ, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ప్రాక్టికల్గా నేను మీకు చూపిస్తాను ఇదంతా. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే కొంచెం థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, సో దట్ నేను ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు కొంచెం కనెక్ట్ అవ్వడానికి ఈజీ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్ సి ఫ్రీ ఐడి. ఫ్రెండ్స్, ఇది సి ఫ్రీ ఐడి అండ్ నేను ఒక క్యారెక్టర్ వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాను లైక్ సిహెచ్. అండ్ అన్ని ఫంక్షన్స్ని ఒకే ప్రోగ్రాంలో రీడ్ చేయడం వల్ల డిఫరెన్స్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎంటర్ ఏ క్యారెక్టర్ అండ్ సిహెచ్ ఈక్వల్స్ టు గెట్ క్యార్ అనే ఫంక్షన్ ద్వారా క్యారెక్టర్ని రీడ్ చేస్తాం. సో మీరు ఏ ఫంక్షన్ ద్వారా క్యారెక్టర్ రీడ్ చేస్తున్నారు అన్నది కూడా ఈ ప్రాంప్ట్ మెసేజ్లో ఇస్తే బెటర్ కదా. సో క్యారెక్టర్ ఇక్కడ మెసేజ్లో గెట్ క్యార్ అని ఇచ్చాను. ప్రింట్ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ అని ఆ క్యారెక్టర్ని స్క్రీన్ మీద ప్రింట్ చేయండి సిహెచ్. ఓకే, సో ఇది క్యారెక్టర్ని రీడ్ చేయడం, డిస్ప్లే చేయడం యూజింగ్ గెట్ క్యార్ ఫంక్షన్. అదేవిధంగా ప్రింట్ ఆఫ్ స్లాష్ అండ్ 2 times ఇవ్వండి, సో దట్ మనకి అవుట్పుట్లో కొంచెం గ్యాప్ కనపడుతుంది. ఎంటర్ ఏ క్యారెక్టర్ ఐఫోన్ ఇచ్చి గెట్ సిహెచ్ఈ. ఇది రెండో ఫంక్షన్ ద్వారా నేను క్యారెక్టర్ని రీడ్ చేస్తున్నాను. సిహెచ్ ఈక్వల్స్ టు గెట్ సిహెచ్ఈ. ఓకే, గెట్ సిహెచ్ అబ్జర్వ్ చేయండి క్లియర్ కట్గా. ప్రింట్ ఆఫ్ స్లాష్ ఎన్ ద క్యారెక్టర్ ఈజ్ %c, ch.
ఓకే, ఇప్పుడు నేను థర్డ్ ఫంక్షన్ ఉపయోగించి క్యారెక్టర్ని రీడ్ చేస్తున్నాను. చూడండి, ప్రింట్ ఎఫ్ స్లాష్ అండ్ 2 times ఇవ్వండి, సో దట్ గ్యాప్ వస్తుంది మీకు. అంటే క్యారెక్టర్ .ch ఇది థర్డ్ ఫంక్షన్. ఓకే, అండ్ ch ఈక్వల్స్ టు get ch. అండ్ ఏదైతే కనుక క్యారెక్టర్ని రీడ్ చేస్తున్నానో అదే క్యారెక్టర్ మళ్ళీ డిస్ప్లే చేస్తాను. క్యారెక్టర్ ఈజ్ %c కామా. ఫ్రెండ్స్, అర్థమైందా? క్యారెక్టర్ని రీడ్ చేయడం, డిస్ప్లే చేయడం 3 ఫంక్షన్స్ ఉపయోగించి 1 by 1 చేస్తున్నాను. ఓకే, సో ప్రోగ్రామ్ని ఒకసారి రన్ చేస్తాను. రన్ చేస్తూ మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చూడండి, ఎంటర్ ఏ క్యారెక్టర్. ఏ ఫంక్షన్ ఉపయోగించి రీడ్ చేస్తున్నాం క్యారెక్టర్ని? గెట్ క్యార్ ఉపయోగించి. నేను క్యారెక్టర్ ఇన్పుట్ చేస్తున్నాను m. సో చూసారా, క్యారెక్టర్ని ఎంటర్ చేయగానే ఎకో మీన్స్ ఇన్పుట్ చేసిన క్యారెక్టర్ అక్కడ స్క్రీన్ మీద రీడ్ చేస్తున్నప్పుడు డిస్ప్లే అయింది. ఎంటర్ కీ కోసం వెయిట్ చేస్తుంది. ఎంటర్ కీ ఇవ్వగానే నేను ఏదైతే కనుక క్యారెక్టర్ని ఇన్పుట్ చేశానో ఆ క్యారెక్టర్ని స్క్రీన్ మీద ప్రింట్ చేయడం జరిగింది. సెకండ్ ఫంక్షన్ get che. నేను gn క్యారెక్టర్ ఇస్తున్నాను. చూడండి, జస్ట్ ప్రెస్ చేయగానే ఎంటర్ కీ కోసం వెయిట్ చేయకుండా డైరెక్ట్గా క్యారెక్టర్ని రీడ్ చేయడం జరిగింది. అండ్ ఏదైతే కనుక క్యారెక్టర్ని రీడ్ చేసామో దాన్ని డిస్ప్లే చేస్తాం. సో ఇప్పుడు గెట్ క్యార్కి get ch డిఫరెన్స్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మీరు ఒకే ఒక డిఫరెన్స్ ఉంది రెండింటికి, మిగతా అన్నీ సేమ్. రీడ్స్ ఏ క్యారెక్టర్, స్టోర్స్ ఇన్ ద మెమరీ అండ్ డిస్ప్లేస్ ఇట్. డిఫరెన్స్ ఏంటంటే గెట్ క్యార్ ఎంటర్ కీ కోసం వెయిట్ చేస్తుంది, get che ఎంటర్ కీ కోసం వెయిట్ చేయదు. ఇప్పుడు థర్డ్ ఫంక్షన్ get ch. నేను క్యారెక్టర్ని ఎంటర్ చేస్తున్నాను k. చూసారా, నేను క్యారెక్టర్ ఎంటర్ చేస్తున్న కేని స్క్రీన్ మీద ఎక్కువ చేయలేదు, దట్స్ నథింగ్ బట్ డిస్ప్లే చేయలేదు. బట్ ఆ క్యారెక్టర్ని రీడ్ చేయడం, మెమరీలో స్టోర్ చేయడం, నేను ప్రింట్ చేసేటప్పుడు తెలిసింది నేను ఎంటర్ చేసింది కే అని చెప్పి. బట్ నేను టైప్ చేస్తున్నప్పుడు తెలియదు కదా నేను ఏం ఎంటర్ చేశానని చెప్పి. సో get che డిఫరెన్స్ ఏంటంటే 2 ఫంక్షన్స్ ఎంటర్ కీ కోసం వెయిట్ చేయవు, సిమిలారిటీ అది. బట్ డిఫరెన్స్ ఏంటంటే get che will have echo on the screen, but whereas get ch won't have any echo. ఎకో అంటే మనం ప్రెస్ చేస్తున్నప్పుడు, మనం ఇన్పుట్ చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ని డిస్ప్లే చేయదు. ఓకే, సో మళ్ళీ చూపిస్తాను, వినండి. ఓకే, లేదా వీడియోని మళ్ళీ మీరు చూడండి అక్కడ, బట్ ఎక్స్ప్లెనేషన్ అయితే మళ్ళీ ఇస్తాను, డోంట్ వరీ. ఓకే, సో ఇక్కడ ప్రింట్ చేస్తున్నప్పుడు కొంచెం గ్యాప్ ఇస్తాను. రీడ్ చేస్తున్నప్పుడు కొంచెం స్పేస్ ఇస్తాను, సో దట్ మీకు ఇంకా కొంచెం క్లియర్గా కనపడుతుంది నేను ఎంటర్ చేసే క్యారెక్టర్ ఎలా ఉందో ఏంటో అన్నది. క్లారిటీ గురించి ఇచ్చిన స్పేస్, అంతకంటే ఏం లేదు. F5 సియర్ ఎంటర్ ఏ క్యారెక్టర్. నేను కే అని ఎంటర్ చేశాను. కే ఎంటర్ చేసిన తర్వాత చూసారా, నా చేయి వదిలేశాను, కర్సర్ అక్కడే బ్లింక్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తుంది ఇది? ఈ ఫంక్షన్ ఎంటర్ కీ కోసం వెయిట్ చేస్తుంది. అదే క్యారేజ్ రిటర్న్. రీడ్స్ ఎ క్యారెక్టర్ ఫ్రమ్ ద యూజర్ అండ్ వెయిట్స్ ఫర్ క్యారేజ్ రిటర్న్. మీన్స్ నేను ఎంటర్ కీ ఇచ్చి పుష్ చేయకపోతే ఈ క్యారెక్టర్ అనేది మెమరీలో స్టోర్ అవ్వదు. ఓకే, సో ఈ కాన్సెప్ట్ జనరల్గా ఎక్కడ యూజ్ చేస్తాం? సో మీరు ఏదైనా ఒక అప్లికేషన్ని డెవలప్ చేస్తున్నారు, లైక్ ఒక ఎంప్లాయ్ ఐడి రీడ్ చేశారు, ఎంప్లాయ్ నేమ్ రీడ్ చేశారు, అండ్ దెన్ మీరు జెండర్ ఎంటర్ చేయాలి. సో జెండర్ ఎంటర్ చేసేటప్పుడు మీరు ఎంటర్ కీ ఇస్తేనే కానీ అది ఫైనల్ అవ్వదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న రియల్ టైమ్ సినారియో చెప్తాను. మీరు ఎంప్లాయ్ ఐడి ఎంటర్ చేశారు, లైక్ 1001, ఎంప్లాయ్ నేమ్ సోను అని ఎంటర్ చేశారు, అండ్ సోను నేమ్ అని చూడగానే మీరు జెండర్ ఫీమేల్ అని రాశారు. కానీ మీరు డాక్యుమెంట్ చూస్తే అక్కడ మేల్ అని ఉంది. మీన్స్ కొన్ని నేమ్స్ ఎలా ఉంటాయంటే మేల్కి ఫీమేల్కి సేమ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎలాగా అంటే కిరణ్, జెంట్స్కి లేడీస్ కూడా సేమ్ నేమ్ ఉంటుంది. సోను జెంట్స్కి లేడీస్ కూడా సేమ్ నేమ్ ఉంటుంది. ఓకే, సో మీరు ఏదైనా ఒక ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుని దాని తర్వాత ఫైనల్ చేయాలనుకున్నప్పుడు జనరల్గా గెట్ క్యార్ని యూజ్ చేయడం జరుగుతుంది. హోప్
మీకు అయితే క్లారిటీ వచ్చి ఉంటుంది ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కాబట్టి. ఫైన్. అండ్ ఎంటర్కి ప్రెస్ చేస్తాను చూడండి. సెకండ్ ఏంటంటే గెట్ సిహెచ్ఈ. మళ్ళీ నేను కేని ఎంటర్ చేస్తాను. బట్ ఒకసారి చూడండి, నేను కే ప్రెస్ చేయగానే ఇమ్మీడియట్లీ నెక్స్ట్ యాక్షన్ ఏదైతే ఉందో అది పెర్ఫామ్ అయిపోయింది. మీన్స్ నేను కే ప్రెస్ చేశాను, ఇమ్మీడియట్లీ గెట్ సిహెచ్ఈ ఫంక్షన్ టక్ను అబ్జర్వ్ చేసుకుంది క్యారెక్టర్ని. ఎంటర్ కీ కోసం వెయిట్ చేయలేదు. సో గెట్ సిహెచ్ఈ అన్న ఫంక్షన్ జనరల్గా ఎక్కడ యూజ్ చేస్తాం మనం? చూడండి, మీరు ఇప్పుడు ఆన్లైన్ గేమ్స్ కానీ లేదైనా ఒక చాయిస్ బేస్డ్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నారు. చాయిస్ బేస్డ్ అప్లికేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే రిజర్వేషన్ ఎగ్జాంపుల్ తీసుకోండి. క్లర్క్ ఏం చేస్తారంటే రిజర్వేషన్ కౌంటర్లో కూర్చుని జనాలు క్యూలో ఉండి ఒక్కొక్క అప్లికేషన్ ఇచ్చే కొలది ఆయన ఏం చేస్తారంటే టికెట్స్ని ఇష్యూ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ పర్సన్ టికెట్ ఇష్యూ చేయగానే కింద మెసేజ్ వస్తుంది అతనికి, ఇష్యూ ఎనదర్ టికెట్ లేదా డూ యూ వాంట్ టు కంటిన్యూ సంథింగ్ అలాంటిది ఏదైనా. సో ఆయన ఇప్పుడు వై ఎంటర్ చేయగానే స్క్రీన్ అంతా క్లియర్ అయిపోయి, మీన్స్ ప్రీవియస్ డీటెయిల్స్ అన్ని క్లియర్ అయిపోయి ఫ్రెష్గా కొత్త ప్యాసింజర్ డీటెయిల్స్ని రీడ్ చేయడం కోసం మీ అప్లికేషన్ అనేది వెయిట్ చేస్తుంది. సో ఈ సినారియోలో మీరు ఎస్ కానీ నో కానీ టైప్ చేస్తారు. దట్స్ ఇట్. సో ఎస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎంటర్కి ప్రెస్ చేయవలసిన అవసరం ఉండకూడదు. అలా ఉంటే కనుక దేర్ విల్ బి ఎ డిలే ఇన్ అప్లికేషన్ ప్రాసెసింగ్. ఎలాగా చూడండి, మీరు డూ యూ వాంట్ ఇష్యూ అనదర్ టికెట్ అనగానే మీరు వై ఇచ్చారు. వై ఇచ్చిన తర్వాత నెక్స్ట్ యాక్షన్ పెర్ఫామ్ అవ్వాలంటే మీరు మళ్ళీ ఎంటర్కి ఇవ్వాలి అక్కడ. ఓకే, సో ఈ ఎంటర్కి ప్రెస్ చేయడానికి అంటే మీ ఫింగర్ వై నుండి ఎంటర్కి రావడానికి ఒక 2 seconds టైం పట్టింది అనుకోండి. అక్కడ 2 seconds. జస్ట్ ఇమాజిన్ 1 hourలో ఆ రిజర్వేషన్ క్లర్క్ 1 hourలో ఒక 60 tickets ఇష్యూ చేస్తున్నారు. జస్ట్ ఇమాజిన్ 60 tickets. సో మీకు ఈ ఎంటర్కి ప్రెస్ చేయడం అనే కాన్సెప్ట్ వలన ప్రతి ఒక్క టికెట్కి ఇష్యూ చేసినప్పుడల్లా 2 seconds టైం వేస్ట్ అవుతుంది. సో 60 transactions into 2 seconds. ఒకసారి తీసుకోండి క్యాలిక్యులేషన్. ఒకసారి నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తాను. చిన్న బేసిక్ క్యాలిక్యులేషన్. రియల్ టైమ్ ఇండస్ట్రీ అప్లికేషన్స్ని అర్థం చేసుకోవాలంటే ఈ క్యాలిక్యులేషన్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో 60 transactions జరుగుతున్నాయి 1 hourకి ఇంటూ ఎంటర్కి ప్రెస్ చేయడానికి 2 seconds టైం వేస్ట్ అవుతుంది. సో టోటల్ ఎంత? 120 seconds టైం వేస్ట్ అవుతుందా లేదా? 120 seconds అంటే ఎన్ని మినిట్స్? 2 minutes. ఓకే, సో ఈ విధంగా 10 hours డ్యూటీ ఉందనుకోండి. 10 hours డ్యూటీలో ఒక్కొక్క ఎంప్లాయీ 2 minutes టైం వేస్ట్ చేస్తే, మీన్స్ ఎంప్లాయీ వేస్ట్ చేయట్లేదు, మన అప్లికేషన్ డెవలప్మెంట్ మీద వేస్ట్ అయితే దెన్ టోటల్లీ ఎంత అవుతుంది చూడండి ఒకసారి. 20 minutes. ఇది ఒక కౌంటర్ దగ్గర. అదేవిధంగా జస్ట్ ఇమాజిన్ మనకి ఒక 20 counters ఉన్నాయి లేదా ఒక 5 counters ఉన్నాయి. ఎందుకంటే అన్ని చోట్ల 20 counters ఉండవు. బట్ ఆన్ ఆర్ యావరేజ్ 3 counters అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో 3 counters అంటే ఇంచుమించు అంతా 60 minutes టైం వేస్ట్ అవుతుంది. అంటే వచ్చేది నథింగ్ బట్ 1 hour. ఆ 1 hourలో ఇంకా ఎన్ని ట్రాన్సాక్షన్స్ని పెర్ఫామ్ చేయొచ్చు. మీన్స్ దీన్ని మీరు నిజంగా డీప్గా క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఇయర్ అంతటికి ఇంకా చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ టికెట్స్ని ఇష్యూ చేసే అవకాశం ఉంటుంది. చిన్న కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ అఫ్కోర్స్ ఈ టైంలో మీకు ఇది అర్థమవుతుందో లేదో నాకు తెలీదు. బట్ దిస్ ఈస్ ద రియాలిటీ అండ్ దిస్ ఈస్ ద రియల్ సబ్జెక్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎట్ దిస్ లెవెల్. ఓకే, నెక్స్ట్. సో ఆ డిలేస్ని చాలా మట్టుకు కాపాడడానికి అవకాశం ఉంటుంది. గేమ్స్లో కూడా చూడండి, మీకు 3 options అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక మెసేజ్ వస్తుంది, డూ యూ వాంట్ టు కంటిన్యూ ఆర్ డూ యూ వాంట్ టు ప్లే అనదర్ గేమ్. సో అక్కడ మనం ఎస్ ఆర్ నో అంటాం. దట్స్ ఇట్. సో మళ్ళీ ఎంటర్కి ప్రెస్ చేసే అవకాశం ఉండదు. ఓకే, అంత టైం ఉండదు మనకి. ఓకే, నెక్స్ట్ గెట్ సిహెచ్. మళ్ళీ కే ఎంటర్ చేస్తాను చూడండి. కే ఇచ్చాను కానీ నేను ఇచ్చిన కే అక్కడ ఇన్పుట్ దగ్గర కనపడలేదు కదా. సో మీరు ఏదైనా ఒక సీక్రెట్ అప్లికేషన్స్ అంటే మీరు ఏదైనా డేటాని టైప్ చేస్తున్నప్పుడు పక్కన వాళ్ళు చూడకూడదు మీరేం టైప్ చేస్తున్నారు. సింపుల్ అండి. పాస్వర్డ్స్
సెక్యూరిటీ కోడ్స్ అలాంటి ఏదైనా అప్లికేషన్స్ డెవలప్ చేయాలనుకుంటే మీరు గెట్ సిహెచ్ని యూస్ చేయండి. ఫ్రెండ్స్, అర్థమైందా? మీరు ఒక అప్లికేషన్ రన్ చేయగానే అది పాస్ కోడ్ అడుగుతుంది, ఓకే, సీక్రెట్ కోడ్. ఆ సీక్రెట్ కోడ్ మీరు టైప్ చేస్తారు కీబోర్డ్ మీద, కానీ మీ పక్కన ఎవరైనా ఉన్నారనుకోండి అది వాళ్ళకి కనపడకూడదు కదా. సో అలాంటి కేసెస్లో మీరు గెట్ సిహెచ్ ఫంక్షన్ని యూస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ క్లియర్ కట్ డిఫరెన్స్ బిట్వీన్ గెట్ క్యార్, గెట్ సిహెచ్ఈ అండ్ గెట్ సిహెచ్. హోప్ యూ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్ క్లియర్లీ. ఒకవేళ దీని మీద ఇంకా ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా నాకు తెలియచేయండి. నేను ఇంకా అవసరమైతే వేరే ఎగ్జాంపుల్స్ ఇచ్చి మీ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో ట్యూటోరియల్ సిరీస్ గురించి చెప్పండి. ఓకే, ప్రతి కాన్సెప్ట్ని చాలా డీటెయిల్గా ఓకే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ సి ప్రోగ్రామింగే కాదు, ఇన్ ఫ్యూచర్ నేను చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని ఈ విధంగా తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు అందజేయబోతున్నాను అక్కడ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.